థైరాయిడ్ స్ట్రెస్ వల్లనే వస్తుందా, ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా థైరాయిడ్ రావడానికి? యాక్చువల్లీ థైరాయిడ్ ఎందుకు ఇంత మాట్లాడతామంటే థైరాయిడ్ గ్లాండ్ చిన్నగా బటర్ఫ్లై షేప్లో ఉంటుంది ఇక్కడ. ఓకే. బట్ మన ఓవరాల్ బాడీ మెటబాలిజంని డిసైడ్ చేసేది థైరాయిడ్. సో థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, T3 T4 అంటాము. బట్ దాని రెగ్యులేటింగ్ పైన బ్రెయిన్ నుంచి ఇంకో గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSHని వినే ఉంటారు. సో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి ఆల్మోస్ట్ రిపోర్ట్లో చూస్తే ఇవే ఉంటాయి, T3 T4 TSH అని. సో ఆ T3 T4 ఏంటి అంటే హార్ట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకోవాలి, ఎన్ని బీట్స్ పర్ మినిట్ ఉండాలి, రెస్పిరేటరీ రేట్ ఎంత ఉండాలి, డైజెషన్ రేట్ ఎంత ఉండాలి, మెటబాలిక్ రేట్. సో ఓవరాల్గా అన్ని ఆర్గాన్స్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేయాలి, చాలా ఎక్కువ పని చేయాలా, తక్కువ పని చేయాలా, అడిక్వేట్గా ఇంతే పని చేయాలా అన్నది డిసైడ్ చేసేది థైరాయిడ్. సో రెగ్యులేటరీ అన్నట్టు, మాస్టర్ రెగ్యులేటర్ అది అన్నిటికీ. సో థైరాయిడ్ ఎట్లా వస్తుంది అంటే అంటే మెజారిటీ హషిమోటోస్ అని అంటాము. ఇట్స్ లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే బాడీకి ఏవో ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు, సమ్ ఇన్ఫెక్షన్ వచ్చో, ఏదైనా ఇల్నెస్ వచ్చైనా ఆర్ జెనెటిక్ ఉండి అయినా ఎట్లయినా బాడీలో ట్రిగ్గర్ అవుతుంది. ఆటో ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అయిపోయి మన గ్లాండ్కి అగెన్స్ట్గానే మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో అది ఆటో ఇమ్యూనిటీ. అట్లా వచ్చింది మాత్రం ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్ యూజువల్లీ. సో కొన్ని కండిషన్స్, కొన్ని ఏంటంటే ఇల్నెస్ తర్వాత రీసెంట్లీ స్ట్రెస్ యాక్టివిటీస్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ట్రాన్సియంట్లీ హైపో, అంటే లైక్ థైరాయిడ్ మళ్ళీ హైపర్ ఉంటుంది. మెజారిటీ చూసేది హైపోథైరాయిడ్ చూస్తాము. సో థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గుతుంది, బట్ అందులో మీకు TSH వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే. సో థైరాయిడ్ పని చేయట్లేదు కాబట్టి పైనుంచి బ్రెయిన్ ఇంకా పుష్ చేస్తుంటుంది, పని చేయి, హార్మోన్ రిలీజ్ చేయి అని TSHని చాలా పంపిస్తుంది. సో TSH అనేది ఎలివేట్ ఉంటుంది, T3 T4 తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ హైపోథైరాయిడిజం. అందులో ఏంటంటే సో రెగ్యులేటర్ అన్నాం కదా, అన్ని ఆర్గాన్స్ తక్కువ ఫంక్షన్ చేస్తాయి, యూజువల్ కెపాసిటీ కంటే తక్కువ. సో డైజెషన్ స్లో అయిపోతుంది, డైజెషన్లో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో తిన్నది ఎంత తక్కువ తిన్నా కూడా ఓవర్ వెయిట్ అయిపోవడము, సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ అవుట్ అయిపోయి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, సో కాన్స్టిపేషన్, చలి, ఇంటాలరెన్స్ ఉండడం, బికాస్ హీట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు బాడీలో. సో కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ, కాన్స్టిపేషన్ ఉండడము, ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. ఓకే. సో చెప్పండి. సో అంతే, ఆటో ఇమ్యూన్ అయితే ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్. రైట్.